రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం అయితేనేమి, అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట. ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్, అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసేంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే పేద వాళ్ళకి ఉపాధినిచ్చింది, అది కూడా ఒక హామీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది. పేదవాళ్ల గురించి ఆలోచన చేసి మొదలుపెట్టిన పథకం. ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే, ఈ రాయలసీమలోనే పక్కనే అనంతపూర్ జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు, అప్పటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారైతేనేమి, మన్మోహన్ సింగ్ గారైతేనేమి, వీరందరూ వచ్చి ఇక్కడే మన బండ్లపల్లిలో ఈ పథకానికి జీవం పోశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం గురించి ఎంత ఆలోచన చేశారు అంటే, పేద ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అయ్యా మాకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వండి, చేతులు మారితే కమిషన్లు కట్ అవుతున్నాయి అంటే ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అదే సమయంలో మహిళలు వచ్చి, అయ్యా మాకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వండి, మొగోళ్ళలాగా మేము కష్టపడలేకపోయినా అయ్యే ఇబ్బందులు మాకు ఉన్నాయి, మేం బిడ్డలను సాక్కోవాలి, మా ఇల్లు నడుపుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే మహిళలకు కూడా సమానంగా వేతనాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత అద్భుతంగా ఈ పథకం అమలైందంటే మిగతా రాష్ట్రాల వాళ్ళంతా చూసి కూడా సెకండ్ ఫేజ్ లో ఈ పథకానికి రాజశేఖర రెడ్డి గారు నియమించిన విధి విధానాలే మిగతా రాష్ట్రాలకు కూడా అమలు చేయటం జరిగింది. అంత అద్భుతంగా అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ పథకానికి. అంటే దాదాపు 2,25,00,000 మంది ఉపాధి హామీ వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అంత గొప్ప పథకము, అంత గొప్పగా నడిపారు రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు. మరి అంత గొప్ప పథకాన్ని ఈ రోజు వరకు కూడా, అమ్మా ఇంతమంది ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఉపాధి హామీ వల్ల మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఉపాధి హామీ వల్ల మీకు 4 డబ్బులు వస్తే మీరు ఇంటికి మీ బిడ్డలకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా లేదా? అసలు ఈ ఉపాధి హామీ పథకం అనేది లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఇంట్లో ఉన్నారు, లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, లేకపోతే గిగ్ వర్కర్లుగా మారిపోయారు. అవునా? మరి ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పథకం ఏ మాత్రం దెబ్బతిన్నా మీ కుటుంబాలు దెబ్బతింటాయా లేదా? అమ్మా ఉపాధి హామీ పథకం లేకపోతే అసలు వలసలు పోవాల్సిన అవసరం వస్తుంది, లేదా ఆకలి చావులు చూడాల్సిన అవసరం వస్తుంది. ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఉపాధిని ఇవ్వడమే కాకుండా ఎన్నో వలసలను ఆపింది, ఎన్నో జీవితాలను నిలబెట్టింది, ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎంతో మంది బిడ్డలను సాక్కునేటట్టు, చదివించుకునేటట్టు చేసింది ఉపాధి హామీ పథకం. అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పన్ని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికీ 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట మన కేంద్ర బడ్జెట్ లో. ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి పేదవాళ్లకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు, వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు. ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్లకు వస్తాయి కాబట్టే వాళ్ళకి ఏ లాభము లేదు. కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు, వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలనేది బీజేపీ ఆలోచన. ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక RSS సభ్యుడు హత్య చేశాడో, అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేస్తున్నాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూలీ చేస్తున్న వాళ్లే.
అందుకే చెప్తున్నా, మన అందరము కలిసి ఉపాధి హామీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ విపి గ్రామ్ అనే బీజేపీ పథకానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పథకంలో మీరు ఎవరైనా గ్రామస్తులు వెళ్లి మాకు పని కల్పించండి అంటే 15 రోజుల్లో అధికారులు మీకు పని కనిపించాలి. అవునా? అది మీ హక్కు. అది కూడా అలా 100 రోజులు అడిగే హక్కు మీకుంది. అది కూడా పని చేసిన 15 రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలి అన్నది ఉపాధి హామీ చట్టం కింద ఉంది. కానీ ఈ రోజు అలా పని చేయటం లేదు, అది వేరే విషయం. కానీ చట్టం అయితే మంచిదే. 15 రోజుల్లో మీకు పేమెంట్ రావాలి అన్నది ఉపాధి హామీ చట్టం చెప్తుంటే, ఇప్పుడు మోడీ గారు చెప్తున్న పథకానికి అసలు మీకు ఉపాధి అన్నది ఒక హక్కే లేకుండా పోతుంది. అసలు ఉపాధి అన్నది మీరు ధైర్యంగా అడగగలే స్థితే లేకుండా పోతుంది. నోటిఫైడ్ పద్ధతిలో ఎవరికి ఎక్కడ పని ఇవ్వాలనుకుంటే అక్కడ బీజేపీ ఇష్ట ప్రకారం ఇస్తుందట. ఇష్టం లేని వాళ్ళకి, ఇష్టం లేని రాష్ట్రాలకి, ఇష్టం లేని జిల్లాలకి, ఇష్టం లేని గ్రామాలకి బీజేపీ పార్టీ పని ఇవ్వదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఉపాధి హామీ ఎలా అవుతుంది? ఉపాధి మీ హక్కు ఎలా అవుతుంది? ఇంతకు ముందైతే గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు ఉపాధి హామీ పనిలో ఏ పని జరగాలి అని. అవునా? గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో మీ ఊరికి బాయి కావాలనా, లేక ఒక రోడ్డు కావాలనా, లేక చేన్లో ఏదైనా పని చేయాలనా, పూడికలు తీయాలనా అన్నది మీ గ్రామం నిర్ణయించేది. ఉపాధి హామీ పని దేనికి వాడుకోవాలి అని. కానీ ఇప్పుడు బీజేపీ పథకం కొత్త చట్టంలో ఇదేదీ లేదు. బీజేపీ వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్లి పని చేయాలి అని. అంటే పక్కన ఒక ప్రాజెక్ట్ జరుగుతుంటే, లేకపోతే ఒక రోడ్డు పనో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మిమ్మల్ని వెళ్లి పని చేయమనే ప్రమాదం ఉంది. అంటే ఉపాధి హామీ ఇక గ్రామాలు బాగుపడే లక్షణాలు ఎక్కడా ఉండవు. ఇక ఉపాధి హామీ అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్లను సప్లై చేసే యంత్రాంగంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎంత అన్యాయమో అని అడుగుతున్నాం. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాం. మీ అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. చూసారమ్మా అన్నా, మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు, పోస్టర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 125 రోజులు ఇస్తాము ఉపాధి హామీ అని. అవునా? ఏమన్నా చూసారా? 100 రోజులు కాదట ఉపాధి హామీ పథకం. 100 రోజులు ఇయ్యారట. వీళ్ళు ఎంతకంటే ఎక్కువ 125 రోజులు ఇస్తారట. అన్నా, ఒక వాస్తవం ఏమిటంటే గడిచిన సంవత్సరంలోనే కేవలము 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు పేదవాళ్ళకి. 100 రోజులు కూడా ఇవ్వలేదు. వీళ్ళు 52 రోజులు, కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే మీరు నమ్ముతారా? 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలు వెరివాళ్ళలా కనిపిస్తున్నారా, లేక గొర్రెల్లాగా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది పెద్ద అబద్ధం. ఇదొక బూటకం, ఇదొక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడ తిరగబడతారో మీరు తిరగబడకూడదని అదే పనిగా పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 125 రోజులు పని ఇస్తాము అని. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అలాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులు పనిచ్చారు తప్పితే, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు 100 రోజులు కూడా పని ఇవ్వలేదు. పోయిన సంవత్సరమే కేవలం 52 రోజులు మాత్రమే పనిచ్చారు. కేవలం 52 రోజులు పనిచ్చిన వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, సిద్ధంగా ఉండకూడదు కూడా. అంతేకాదు, మునుపటి ఉపాధి హామీలో 7 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? కొత్త చట్టంలో, బీజేపీ తెచ్చే చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో. చేతనైతదమ్మా? ఆడవాళ్ళకు చేతనైతదా? పోనీ మగవాళ్ళకైనా చేతనైతదా? 12 గంటలు పని చేస్తే తప్ప ఇది వర్తించదని చెప్తున్నారే. ఇది క్రూరం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం.